quantitative aptitude ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఒక కామన్ టాపిక్ ఫర్ ఆల్ ద గవర్నమెంట్ జాబ్స్, బ్యాంకింగ్ సెక్టర్, పోస్టల్ సెక్టర్, ఎస్ఎస్సి అండ్ ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ యూపీఎస్సి, ఆర్ఆర్బి, అలాగే డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి క్యాంపస్ రిక్రూట్మెంట్లో కూడా ఈ టాపిక్స్ ఉంటాయి. ముఖ్యంగా డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి టీసీఎస్ కంపెనీ, అలాగే విప్రో ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫైనల్ ఇయర్లోనే రిక్రూట్ చేసుకుంటున్నాయి. టీసీఎస్ అయితే టీసీఎస్ అయాన్ టెస్ట్ ఉంటుంది, ఎన్క్యూటీ అని, నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అని. అలాగే విప్రో, ఎలైట్, ఇలా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తుంటాయి. వీటన్నిటికీ కూడా కామన్ సిలబస్ ఉంటుంది. సో ఈరోజు టాపిక్ పర్సంటేజెస్. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పర్సంటేజ్? సో పర్సంటేజ్ మీన్ దట్ మెనీ హండ్రెడ్స్. ఎక్స్ పర్సంటేజ్ అంటే ఎక్స్ హండ్రెడ్స్. మనం ఎక్స్ పర్సంటేజ్ అని రాస్తాం, పర్సంటేజ్ సింబల్. ఈ ఎక్స్ పర్సెంట్ని మనం ఫ్రాక్షన్గా ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎక్స్ బై 100. ఎక్స్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 100 అంటే 20%, 20 by 100. 20 by 100 is 1 by 5. 48%, 48 by 100. 48 by 100 is 12 by 25. అలాగే ఏ బై బిని పర్సెంట్గా ఎక్స్ప్రెస్ చేయాలి. ఏ బై బి అంటే పక్కన పర్సంటేజ్ సింబల్ రావాలి. సో ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ మల్టిప్లైడ్ బై 100 అండ్ పర్సంటేజ్ సింబల్. సో 1 by 4 అంటే 1 by 4 into 100. 1 by 4 into 100 is 25%. 0.6. 0.6 అంటే 6 by 10. That is 3 by 5. So 3 by 5 multiplied by 100 is 60%. So if the price of a commodity increases by R%, ఏదైనా ఒక వస్తువు యొక్క విలువ R% ఇంక్రీజ్ అయింది అనుకోండి, అంటే విలువ పెరిగింది. సో అప్పుడు మనము యూసేజ్ తగ్గించుకోవాలి, అంటే దాన్ని తక్కువగా వాడటం అలవాటు చేసుకోవాలి, అంటే ఎక్స్పెండిచర్ పెరగకుండా. సో దానికి ఫార్ములా వచ్చేసి R by 100 plus R multiplied by 100%. అలాగే ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ తగ్గింది అనుకోండి, డిక్రీజెస్ బై R%. సో తగ్గినప్పుడు మనం ఎక్కువసార్లు ఉపయోగించుకోవచ్చు, ఇంక్రీజ్ ఇన్ కన్జంప్షన్. సో R by 100 minus R multiplied by 100%. సో రిజల్ట్స్ ఆన్ పాపులేషన్. ఒక జనాభా, ఒక టౌన్ యొక్క జనాభా P అనుకుంటే, ఇప్పుడు అండ్ సపోజ్ ఇట్ ఇంక్రీజెస్ అట్ ద రేట్ ఆఫ్ R% per annum. సంవత్సరానికి R% చొప్పున జనాభా పెరుగుతుంది అనుకుంటే, ద పాపులేషన్ ఆఫ్టర్ n years అంటే ఒక 5 years తర్వాత, 6 years తర్వాత ఎంత ఉంటుంది? ఒక టౌన్ యొక్క జనాభా P అనుకుంటే అది R% per annum, సంవత్సరానికి R% పెరుగుతుంటే పాపులేషన్ ఆఫ్టర్ n years ఫార్ములా. అలాగే పాపులేషన్ n years ago అంటే ఒక 5 years బ్యాక్, 5 సంవత్సరాల క్రితము లేదా 10 సంవత్సరాల క్రితం ఎంత ఉంది అనేది కూడా చూడవచ్చు. సో రిజల్ట్స్ ఆన్ డిప్రిసియేషన్, తరుగుదల. ఒక మెషిన్ ఉందనుకోండి, సో ఆ మెషిన్ తరుగుదల R% per annum, సంవత్సరానికి R% ఉందనుకుంటే ఆ మెషిన్ యొక్క విలువ ఆఫ్టర్ n years, అలాగే ఆ మెషిన్ యొక్క విలువ n years బ్యాక్. ఆ ఫార్ములా డిఫరెన్స్ చూడండి. మెషిన్ n years ago is P by 1 minus R by 100 whole to the power of n. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫార్ములే. వీటిని బేస్ చేసుకొని కొన్ని మనం ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తాం. If A is R% more than B, అంటే ఒక A వాల్యూ
B కన్నా R% ఎక్కువ అనుకోండి, then B is less than A. So B value A కన్నా ఎంత తక్కువ? If A is R% more than B, A value B కన్నా R% ఎక్కువ అయినప్పుడు, so B is less than A by B value A కన్నా ఎంత తక్కువ, అది ఫార్ములా. అలాగే if A is R% less than B, అంటే A వాల్యూ B కన్నా R% తక్కువ అయినప్పుడు, then B A కన్నా ఎంత ఎక్కువ. సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఫార్ములే. కొన్ని సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ అ ఫ్రాక్షన్. 56% ఉంది. 56% అంటే 56/100 అంటే 14/25. అలాగే 4%, 0.6%, 0.6 అంటే 6/1000 అంటే 3/500. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 4% అంటే 4/100. ఎగ్జాంపుల్ 2, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ అ డెసిమల్. ఇందాక మనం ఏదైతే డెసిమల్ని ఎక్స్పాండ్ చేసామో ఇప్పుడు రివర్స్ అనమాట. 6% ఉందనుకోండి, 6% అంటే 6/100, 0.06. 0.2%, 0.2% means 0.2/100. Example 3, express each of the following as rate percent. 23/36 percentage ఎంత? 23/36. 23/36 multiplied by 100. So that is 575/9. Divide చేయండి. 63 8/9%. సో 575ని 9తో డివైడ్ చేయండి. 9 63s and the remainder 8 అంటే 63 8/9%. అలాగే 0.004, 0.004 ఆ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయో కౌంట్ చేసి దాన్ని బట్టి డివైడెడ్ బై వస్తుంది మనకి ఇక్కడ. అందుకే ఇది 4/1000 అయింది. 4/1000 multiplied by 100. 63/4, 63/4 6 24 ప్లస్ 3 27/4, 27/4 multiplied by 100. 63/4. Example 4, evaluate 28% of 450 plus 45% of 280. 450 లో 28% plus 280 లో 45%. So 28% of 450 అంటే 28/100 multiplied by 450 plus 45% of 280 అంటే 45/100 multiplied by 280. మీరు ప్రతిదీ కూడా పేపర్ మీద వర్కౌట్ చేసుకొని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే 16 2/3% of 600 grams minus 33 1/3% of 180 grams. 16 2/3 16 3 48 ప్లస్ 2 50 అంటే 50/3 multiplied by 1/100 multiplied by 600. You just observe the notation clearly. 33 1/3, 33 into 3 99 plus 1 100, 100/3 multiplied by 280. 1/3 multiplied by 280. Example 5, 2 is what percent of 50? 50లో 2 ఎంత పర్సెంటేజ్ ఉంది? సో దీన్ని ఎలా చేయాలి మనం? 2/50 multiplied by
100. One by 2 is what percent of 1 by 3? So 2 is what percentage of 50? ఎలా రాసాం మనం 2 by 50 multiplied by 100. అలాగే ఇక్కడ 1 by 2 by 1 by 3. So 1 by 2 by 1 by 3 అంటే 1 by 2 multiplied by 3 by 1. No confusion. 1 by 2 divided by 1 by 3 is nothing but 1 by 2 multiplied by 3 by 1 multiplied by 100. What percent of 8 is 64? Question లో ఒక చిన్న మిస్టేక్ ఉంది ఇక్కడ. What percent of 7 is 84 ఉండాలి, తప్పు ఉంది ఇక్కడ. What percent of 7 is 84? See, 2 is what percent of 50 అన్నప్పుడు ఏం చేసాం మనము 2 by 50 వేసాం. కానీ ఇక్కడ ఏమడిగాడు what percent of 7 is 84? సో అలాంటప్పుడు ఏం చేయాలి మనం 84 by 7 ఉండాలి. What percent of 2 metric tons in 40 quintals? So 1 metric ton 10 quintals. So మనకి what percent of 2 metric tons is 40 quintals అన్నప్పుడు 1 metric ton 10 quintals కాబట్టి 40 by 2 multiplied by 10 multiplied by 100. What percent of 66.5 liters in 130 ml? by 6.5 ml. ఒక లీటర్కి 1000 ml కాబట్టి 130 by 6.5 multiplied by 1000 and multiplied by 100. So example 6, find the missing figures. Question mark percent of 25 is equal to అక్కడ కూడా మిస్టేక్ ఉంది, 20125 కాదు, అది 2.125. మేక్ ఎ నోట్, 20125 కాదు, అది 2.125. Second one, 9% of question mark is equal to 63. And third one, 0.25% of question mark is equal to 0.04. So first one చూద్దాము. Let x percent of 25 అంటే x అనుకుందాం మనకు కావాల్సిన వాల్యూని. x percent of 25 is equal to 2.125. సో అప్పుడు x by 100 multiplied by 25 is equal to 2.125. So x is equal to, check it out, 2.125 multiplied by 4. So multiplied by 4 ఎలా వచ్చింది? So 100 లో 25 multiplied by 4 is 100. Put it on paper. Nine percent of x is equal to 63 కాదు, అది 6.3 అక్కడ డాట్ మిస్ అయింది. సో లెట్ 9% of x is equal to 6.3 అన్నప్పుడు 9% of x, సో 9 multiplied by x by 100 is equal to 6.3. అప్పుడు x ఎంత అవుతుంది? 6.3 multiplied by 100 by 9 అవుతుంది. అలాగే థర్డ్ వన్, example 7, which is greatest in 16 2 by 3%, 2 by 15 and 0.17. ఒకటి పర్సెంటేజ్ ఉంది, మిగతా నెంబర్స్ ఉన్నాయి.
సో ముందు అన్ని కూడా ఒకే ఫార్మాట్లోకి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. 16 2/3 చూద్దాం. 16 2/3 అంటే 16 into 3 48 plus 2 50. సో 50/3 into 1/100 ఎంత వస్తుంది మనకి? 1/6 వస్తుంది, అంటే 0.166. అలాగే 2/15 అంటే 0.133. సో 0.166, 0.133 and 0.17. Which is greatest? 0.17 is greatest. Example 8. If the sales tax reduced from 3.5% to 3.1/3%. అంటే సేల్స్ ట్యాక్స్ రెడ్యూస్ చేశారు, తగ్గించారు. 3.5% నుంచి 3.1/3% తగ్గించినప్పుడు వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్ టు ఎ పర్సన్ హూ పర్చేస్ అన్ ఆర్టికల్? ఒక వస్తువు ఎవరైతే కొంటారో మార్కెట్ ప్రైస్ 8,400కి కొన్నాడు అతను. 8,400 కొన్నప్పుడు మనం సేల్స్ ట్యాక్స్ ని తగ్గించినప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది అతనికి? సో 3.1/2%, అలాగే 3.1/3%. అమౌంట్ ఎంత? 8,400. సో 3.1/2 అంటే 3 2 6 ప్లస్ 1 7, 7/2. యాక్చువల్గా అది 7/2, 7/20 ఉంది అక్కడ. 7/2 మైనస్ 3.1/3, 3 3 9 ప్లస్ 1 10, 10/3% ఆఫ్ 8,400. సో 1/6% ఆఫ్ 8,400. దాన్ని ఎలా మార్చాలి మనం? 1/6 మల్టిప్లైడ్ బై 1/100. అక్కడ మల్టిప్లికేషన్ సింబల్ బదులు మిస్టేక్ పడింది, 8 అని పడింది చూడండి. యాక్చువల్గా అది 1/6 మల్టిప్లైడ్ బై 1/100 మల్టిప్లైడ్ బై 8,400. 14 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న ప్రింట్ మిస్టేక్స్ ఉన్నాయి. నో కన్ఫ్యూజన్ రిగార్డింగ్ ఆల్ దీస్ థింగ్స్. 1/6 మల్టిప్లైడ్ బై 1/100 అని ఉండాలి. ఆ మల్టిప్లికేషన్ సింబల్ దగ్గర మనకి 8 అని పడింది. ఎగ్జాంపుల్ 9 చూడండి. An inspector rejects 0.08% of the meters as defective. How many will be examined to project? So కొన్ని మీటర్స్ అంటే క్లాత్, అది కొన్ని మీటర్స్లో 0.08% డిఫెక్టివ్ అని అతను రిజెక్ట్ చేశాడు. సో అతను ఎన్ని మీటర్స్ని ఎగ్జామిన్ చేస్తే 0.08%? సో ఇక్కడ క్వశ్చన్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది. హౌ మెనీ విల్ హీ ఎగ్జామిన్ టు రిజెక్ట్ 2? అంటే 2 రిజెక్ట్ చేయడానికి ఎన్ని అతను ఎగ్జామిన్ చేయాలి? సో మనకి ఇక్కడ 0.08% ఆఫ్ x ఈజ్ 2 అని చెప్పాం. అంటే క్వశ్చన్లో అక్కడ 2 ఇవ్వలేదు. సో 8/100 మల్టిప్లైడ్ బై 1/100 మల్టిప్లైడ్ బై x ఈజ్ ఈక్వల్ టు 2. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2,500 అతను ఎగ్జామిన్ చేస్తే అతను రెండింటిని రిజెక్ట్ చేయగలడు. ఏంటంటే 0.08% ఆఫ్ 2,500 ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి. సో ఎగ్జాంపుల్కి మధ్య మీరు డిఫరెన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. 65% of the number is 21 less than 4/5 of that number. What is the number? Question చూడండి ఒకసారి. 65% of the number is 21. అంటే నెంబర్ x అనుకుందాం. ఆ xలో 65% 21 less than 4/5 of that number.
4/5 ఆఫ్ దట్ నెంబర్ అంటే ఆ నెంబర్ x అనుకుంటే 4/5x. సో ఆ నెంబర్ ఏంటి? సో లెస్ దాన్ అన్నారు కాబట్టి మైనస్ 4/5 ఆఫ్ ద నెంబర్ అంటే 4 into x/5. ఆ నెంబర్ x అనుకుందాం. 4/5 అంటే 4/5. సో 4 into x/5 minus 65% of x is equal to 21. Value substitute చేయండి. So 4x/5 minus 65x/100 is equal to 21. Solve చేయండి. 5x is equal to 2100. అప్పుడు x is equal to 2100 divided by 5 అంటే 140. Example 11. Difference of two numbers is 1660. Two numbers తీసుకున్నాం. Our difference 1660. If 7.5% of the number is 12.5% of the other number. అంటే మనం ఒక నెంబర్ x ఒక నెంబర్ y అనుకుందాము. 7.5% of x is equal to 12.5% of y. So find the two numbers. ఆ two numbers ఏంటో మనకు కావాలి. సో ఆ నెంబర్స్ x and y అనుకుందాము. 7.5% of x is equal to 12.5% of y. Yeah, we'll solve this expression. 7.5% of x and x is equal to 125/75 y అవుతుంది. మీకు తెలుసు 7.5% అంటే multiplied by 100. So that is 5/3 multiplied by y లేదా 5 multiplied by y by 3. సో డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? 1660. x minus y is equal to 1660 ఇచ్చారు. ఇందాక మనకు x ఎంత వచ్చింది? 5 into y by 3. సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. 5 multiplied by y by 3 minus y is equal to 1660. సాల్వ్ దిస్. ఈ ఎక్స్ప్రెషన్ ని మనం సాల్వ్ చేస్తే y ఎంత వచ్చింది? 2490. Now substitute y value. x is equal to 5 multiplied y by 3 లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఒక నెంబర్ 2490 వచ్చినప్పుడు ఇంకో నెంబర్ 4150. In expressing a length of 81.472, ఇక్కడ 810472 అని ప్రింట్ అయింది. అది మీరు 81.472 అని రాసుకోండి. 81.472 kilometers as nearly as possible with 3 significant digits. అంటే డాట్ తర్వాత 3 digits మాత్రమే. Find the percentage error అని ఉంటుంది. సో 3 significant digits అంటే మనకి ఇచ్చిన లెంగ్త్ ఎంత? 81.472. దానికి నియర్ బై 3 digit significant value 81.5 అవుతుంది. అంటే 472కి నియరెస్ట్ 5. 81.5 minus 81.472. The difference is 0.028. సో మనకి పర్సంటేజ్ కావాలి. సో 0.028 by 81.472 multiplied by 100. సో ఎగ్జాంపుల్కి మధ్య మీరు డిఫరెన్స్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి. అన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటుంటాయి. మనము ప్రాక్టీస్ టెస్ట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చేయాల్సి ఉంటుంది. Example 13. In an election between two candidates, ఒక ఎలక్షన్లో ఇద్దరు క్యాండిడేట్స్, 75% of the voters cast their votes. అంటే ఓటు వినియోగించుకున్న వాళ్ళు 75%,
అవుట్ ఆఫ్ విచ్ 2% ఆఫ్ ద ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. అంటే 2% ఓట్స్ ఇన్వాలిడ్, చెల్లలేదు. ఏ క్యాండిడేట్ గాట్ 9261 ఓట్స్. అంటే ఒక పర్సన్కి 9261 ఓట్స్ వచ్చాయి, విచ్ వర్ 75% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్. ఒక ఎలక్షన్లో ఇద్దరు క్యాండిడేట్స్ కంటెస్ట్ చేశారు. అందరు ఓటర్స్లో 75% ఆఫ్ ద ఓటర్సే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో 2% ఇన్వాలిడ్. 2% ఇన్వాలిడ్ అంటే 73% ఓటేసినట్టే. ఒక పర్సన్కి అంటే ఒక క్యాండిడేట్కి 9261 ఓట్స్ వచ్చాయి. ఆ 9261 ఏంటి? వ్యాలిడ్ ఓట్స్లోనే 75% మళ్ళీ. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్రోల్డ్ ఇన్ దట్ ఎలక్షన్స్. ఎలక్షన్లో ఎన్ని ఓట్స్ ఎన్రోల్ అయ్యాయి? ఓటేసింది 75%, అందులో ఇన్వాలిడ్ 2%. ఒక క్యాండిడేట్కి 9261 వచ్చాయి, అది కూడా 9261 ఏంటి? వ్యాలిడ్ ఓట్స్లో 75%. సో ఆన్సర్ చూద్దాము. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎన్రోల్డ్ అంటే ఓటు హక్కు ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఎక్స్ అనుకుందాం. ఓట్స్ పోలేని ఎన్ని? 75%, అంటే 75% ఆఫ్ ఎక్స్. వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని అంటే ఇన్వాలిడ్ 2% కాబట్టి వ్యాలిడ్ 98%. సో ఓటేసిందే 75%, అందులో 2% ఇన్వాలిడ్ అంటే 98% వ్యాలిడ్. సో 98% ఆఫ్ 75% ఆఫ్ ఎక్స్. ఒక క్యాండిడేట్కి 9261 వచ్చాయి. వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ చూడండి. నెంబర్ ఆఫ్ ఓట్స్ కాస్ట్, ఓటు వేసింది 75%, ఇన్వాలిడ్ 2%. సో ఇన్వాలిడ్ 2% అంటే 98% వ్యాలిడ్ కదా. ఆ 75%లో 98% మనం రాసాం. 98% ఆఫ్ 75% ఆఫ్ ఎక్స్ అని, అంతవరకు బాగానే ఉంది. సో వ్యాలిడ్ ఓట్స్లో అది మన వ్యాలిడ్ ఓట్స్ ఇందాక క్యాలిక్యులేట్ చేసాం. వ్యాలిడ్ ఓట్స్లో 75% 9261. సో అందుకే మనం రాసాం చూడండి, 75% ఆఫ్ 98% ఆఫ్ 75% ఆఫ్ ఎక్స్ అంటే వ్యాలిడ్ ఓట్స్లో 75% 9261. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. 75/100 multiplied by 98/100 multiplied by 75/100 multiplied by x is 9261. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ 16800 వచ్చింది. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్రోల్డ్, ఎలక్షన్స్లో ఎన్రోల్ అయినవి. సో లుక్ ఎట్ ఎగ్జాంపుల్ 14. ఒక మ్యాథమెటిక్స్ టెస్ట్, షోబాస్ మ్యాథమెటిక్ టెస్ట్. అందులో 75 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అరిథమెటిక్ నుంచి 10, ఆల్జీబ్రా 30 అండ్ 35 జియోమెట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో తను అరిథమెటిక్లో 70%, ఆల్జీబ్రాలో 40%, జియోమెట్రీలో 60% కరెక్ట్గా ఆన్సర్ చేసింది. కానీ షీ డిడ్ నాట్ పాస్ ద టెస్ట్ because she got less than 65% of the problems right. అంటే ఇచ్చిన క్వశ్చన్స్లో ఎన్ని అయితే ఆన్సర్స్ ఉంటాయో 60% ప్రాబ్లమ్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తేనే పాస్ అయినట్టు. షీ డిడ్ నాట్ పాస్ ద టెస్ట్, ఎందుకంటే 60% కన్నా తక్కువ వచ్చాయి. హౌ మెనీ మోర్ క్వశ్చన్స్ షీ వుడ్ హ్యావ్ ఆన్సర్ కరెక్ట్లీ టు earn 60% ఆఫ్ ద పాసింగ్ గ్రేడ్. ఇంకా ఎన్ని క్వశ్చన్స్ తను కరెక్ట్గా రాసి ఉంటే పాసింగ్ గ్రేడ్ అంటే పాసింగ్ మార్క్స్ 60% తనకి వచ్చి ఉండేవి. యు గాట్ ద క్వశ్చన్ క్లియర్లీ. ఒక మ్యాథమెటిక్స్ టెస్ట్లో 75 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అరిథమెటిక్ నుంచి 10, ఆల్జీబ్రా 30, జియోమెట్రీ 35. తను 70% అరిథమెటిక్ ఆన్సర్ చేసింది, 40% ఆల్జీబ్రా ఆన్సర్ చేసింది, 60% జియోమెట్రీకి ఆన్సర్ చేసింది కరెక్ట్గానే. కానీ టెస్ట్ పాస్ అవ్వలేదు. టెస్ట్ పాస్ అవ్వడానికి 60% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తుంటే తనకి ఆ పాసింగ్ గ్రేడ్ వచ్చాయి, ఇది క్వశ్చన్. సో ముందుగా ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేసిందో క్యాలిక్యులేట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ కరెక్ట్లీ.
Arithmetic లో 70%. Arithmetic ఎన్ని క్వశ్చన్స్ 10. సో 70% ఆఫ్ 10 ప్లస్ ఆల్జీబ్రాలో 40%. ఆల్జీబ్రా క్వశ్చన్స్ 30. సో 40% ఆఫ్ 30 ప్లస్ జియోమెట్రీలో 60%. Geometry problems 35. So 60% of 35. So number of questions attempt chesindi 45. 7 plus 12 plus 21. 45 kadadi 40. Akkada mistake undi. Number of questions attempted correctly 7 plus 12 plus 21 is equal to 40. 45. So questions to be answered correctly 60% రావాలంటే ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి? టోటల్ 75 లో 60% అంటే 45 తను కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి. సో తను కరెక్ట్ గా ఆన్సర్ చేసిందని 40 అంటే ఎన్ని క్వశ్చన్స్ తను ఆన్సర్ చేస్తుంటే పాస్ అయి ఉండేది? 5 క్వశ్చన్స్. అక్కడ 7 plus 12 plus 21 40 ఉండాలి, 45 అని పడింది. Example 15. 50%. If 50% of x minus y, and x minus y lo 50% is equal to 30% of x plus y అయితే, then what percent of x is y? అంటే x minus y లో 50% is equal to x plus y లో 30% అయినప్పుడు what percent of x is y? సో మనం 50% అంటే 50 by 100 into x minus y is equal to 30 by 100 x plus y. So 50 by 100 అంటే 5 x minus y is equal to 30 by 100 is 3. So expand చేస్తే x is equal to 4 by y వచ్చింది. I'm sorry, x is equal to 4y. So required percentage అని అడిగాడు. What percent of x is y? So y by x multiplied by 100. X is equal to 4 by y, 4y వచ్చింది కదా మనకి, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. y by x multiplied by 100. y by x ఎందుకు? what percent of x is y అని అడిగాడు కాబట్టి. So y by 4y multiplied by 100 is equal to 25%. So what percent of x is y? 25%. Example 16. Mr. Jones gave 40% of the money he had to his wife. తన దగ్గర ఉన్న డబ్బుల్లో 40% తన wife కి ఇచ్చాడు. He also gave 20% of the remaining amount to his 3 sons. అంటే ముగ్గురు కొడుకులకి 20% of the remaining amount. అంటే 40% ఆల్రెడీ వైఫ్ కి ఇచ్చాడు, మిగిలిన దాంట్లో 20% 3 sons కి ఇచ్చాడు. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ నౌ లెఫ్ట్ అంటే ఇప్పుడు మిగిలిన అమౌంట్ లో హాఫ్ స్పెంట్ ఆన్ మిస్లేనియస్ ఐటమ్స్, మిగతా ఖర్చులకి అతను వాడుకున్నాడు. అండ్ ద రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ 12,000 వాజ్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్. 12,000 బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు. హౌ మచ్ మనీ డిడ్ మిస్టర్ జోన్స్ హ్యావ్ ఇనిషియల్లీ? అతనికి ఎంత ఉంది? ఒకసారి క్వశ్చన్ చూద్దామా. అతనికి ఉన్న మనీలో 40% వైఫ్ కి ఇచ్చాడు. 20% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ అంటే మిగిలిన దాంట్లో 20% 3 sons కి ఇచ్చాడు. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ లెఫ్ట్, ఇప్పుడు ఇంకా మిగిలిన దాంట్లో హాఫ్, ఇప్పటి వరకు మిగిలిన అమౌంట్ అంటే వైఫ్ కి చిల్డ్రన్ కి ఇవ్వగా మిగిలిన దాంట్లో హాఫ్ మిస్లేనియస్ ఐటమ్స్ ఖర్చు పెట్టుకున్నాడు. ఇంకా మిగిలింది 12,000 బ్యాంక్ లో వేశాడు. అతనికి స్టార్టింగ్ ఎంత ఉంది? సో ఇనిషియల్ అమౌంట్ మనం ఎక్స్ అనుకుందాం. వైఫ్ కి ఎంత ఇచ్చాడు? దాంట్లో 40% ఇచ్చాడు, ఇది ఎక్స్ లో. సో 40% అంటే 40 by 100 multiplied by x. సో 2x by 5. సో ఇంకెంత మిగిలింది? x minus 2x by 5 అంటే x కదా అతని దగ్గర ఉంది. ఎంత మిగిలింది? ఇంకా 3x by 5 మిగిలింది.
దాన్ని ముగ్గురు కొడుకులకి ఇచ్చాడు. ఏది అందులో 20% ఇచ్చాడు. ఎంత మిగిలింది? 3x/5 మిగిలింది. అందులో 20% ముగ్గురికి ఇచ్చాడు. సో 3 × 20%. 20/100. అక్కడ 20/200 ఉంది. 20/200 కాదు, 20/100 మల్టిప్లైడ్ బై 3x అంటే ఎంత? 9x/5. సో ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 3x/5 మైనస్ 9x/25. సో మనీ గివెన్ టు 3 sons చూడండి ఒకసారి. 3 multiplied by 20/100, అక్కడ 200 ఉంది, మల్టిప్లైడ్ బై 3x/5 is equal to 9x/25. అది అక్కడ 5 కనిపిస్తుంది. సో బ్యాలెన్స్ ఎంత? 6x/25. అమౌంట్ ఎంత బ్యాంక్లో డిపాజిట్ చేసింది? అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ నౌ లెఫ్ట్. హాఫ్ ఆఫ్ ద అమౌంట్, సగము ఖర్చు పెట్టి రిమైనింగ్ అమౌంట్ 12,000. అంటే 12,000 హాఫే కదా. సో 1/2 మల్టిప్లైడ్ బై 6x/25. బ్యాలెన్స్ 6x/25 కదా. అందులో హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 3x/25. సో ఇక్కడ ఇంపార్టెంట్ అదే, హాఫ్ ఖర్చు పెట్టాడు, హాఫ్ 12,000 అన్నాడు. సో 3x/25 is equal to 12,000. అప్పుడు x ఎంత వచ్చింది? చెక్అవుట్ ద ఫిగర్. సో యాప్టిట్యూడ్లో చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. ముందు ప్రాక్టీస్ ఇస్తాను. ఒక షార్ట్ కట్ చూద్దాం ఇక్కడ. సో ఇనిషియల్ x అనుకుందాము. హాఫ్ అంటే 1/2 of 100 minus 20% of the remaining 3 sons. So 3 into 20% of 40% అతను వైఫ్కి ఇచ్చాడు కదా. 100 minus 40 of x డైరెక్ట్గా వేసేస్తే మనకి 12,000 వస్తుంది. సో ఇక్కడ షార్ట్ కట్ మెథడ్లో ఆన్సర్ రాంగ్ ఉంది. ఒకసారి నేను చెప్తాను చూడండి. 1/2 of 100 minus 3 into 20% of 100 minus 40% of x is equal to 12,000 అని ఉండాలి. ఎందుకంటే 40% వైఫ్కి ఇచ్చాడు, రిమైనింగ్ దాంట్లో 20% ముగ్గురు సన్స్కి, అందులో హాఫ్ ఖర్చు పెట్టాడు, హాఫ్ 12,000. కాబట్టి ఏం రాయాలి? 1/2 of 100 minus 3 multiplied by 20% of 100 minus 40% of x. 100 minus 40% మిస్సింగ్ ఇక్కడ, is equal to 12,000. మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. 1/2 multiplied by 40/100 multiplied by 60/100 multiplied by x is equal to 12,000. అంటే 3x/25 is equal to 12,000. 3x/25 is equal to 12,000. So x is equal to 12,000 multiplied by 25/3. సో ఇలా షార్ట్ కట్స్ ఉంటాయి మనకి. ఎగ్జాంపుల్ 17. 10% of the inhabitants of village have died of cholera. అంటే ఒక విలేజ్లో 10% చనిపోయారు కలరా తోటి. మిగతా 25% విలేజ్ వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు పాపులేషన్ 4050కి పడిపోయింది. సో వాట్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్హాబిటెంట్స్? %% of the inhabitants died of cholera. 10% కలరాతో చనిపోయారు. 25% రిమైనింగ్ లెఫ్ట్ ద విలేజ్. సో మనం ముందు ఇక్కడ మీరు పేపర్ మీద రాసుకోండి. 100 minus 25%
100 minus 25% of 100 minus 10% of x is equal to 4050. So 100 minus 25. So that is 75 by 100 multiplied by 10%. 100 minus 10. 90 by 100 multiplied by x is equal to 4050. So then solve just 27 by 40 x is equal to 4050. So appudu x ఎంత వస్తుంది 6000. Example 18. A salesman's commission is 5% on all sales up to 10,000. Up to 10,000 వరకు అతని కమిషన్ 5%. And 4% on all sales exceeding this. 10,000 దాటి అతను ఏదైతే అమ్ముతుంటాడో దాంట్లో 4%. He remits 31,100 to his parent company after deducting his commission. So అతని కమిషన్ పోగా 31,100 అతను. So find the total sales. So total sales x అనుకుందాం. Total sales minus commission పోగా 31,100 వచ్చింది. అప్ టు 10,000 వరకు 5% కదా. 10,000 దాటి ఏదైతే ఉందో అందులో 4%. సో అందుకే మనం ఏం చేసాం చూడండి. x minus 5% of 10,000 plus అంటే 10,000 వరకు 5% ప్లస్ 10,000 దాటి ఏదైతే ఉందో అంటే x minus 10,000 అందులో 4% is equal to 31. సో మనం దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. సో సాల్వ్ ద థింగ్. సో మనకి టోటల్ సేల్స్ వచ్చేసి 32,500 వచ్చింది. You do paperwork properly. So example 19. Raman's salary was decreased by 50% and subsequently increased by 50%. How much percent does he lose? So salary 50% decrease chesi malli 50% increase subsequently. చూద్దాం. ఒరిజినల్ శాలరీ 100 అనుకుందాం, 100 రూపీస్. సో ఫైనల్ శాలరీ ఇస్ 150% ఆఫ్ 50% ఆఫ్ 100. 50% తగ్గించిన తర్వాత ఇంక్రీజ్ అయింది. Subsequently increased by 50%. So 150% of 50% of 100, 75 rupees. సో అతనికి ఎంత లూజ్ అయ్యాడు? 25% లూజ్ అయ్యాడు. అతని శాలరీని 50% తగ్గించాం. తగ్గించిన దాంట్లో మళ్ళీ 50% పెంచాం. సో అది మనం ఇక్కడ క్యాల్కులేట్ చేయాల్సి. ఎగ్జాంపుల్ 20. Paulson spent 75% of his income. His income is increased by 20% and he increased his expenditure by 10%. అతనికి వచ్చే ఆదాయంలో 75% ఖర్చు పెడతాడు. అతని ఆదాయం 20% పెరిగింది, అలాగే అతను ఎక్స్పెండిచర్ కూడా 10% పెరిగింది. సో ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్. సేవింగ్స్లో ఎంత పెరిగింది? సో ఒరిజినల్ ఇన్కమ్ 100 అనుకుందాం, 75% ఖర్చు పెడతాడు అంటే ఎక్స్పెండిచర్ 75 రూపీస్, సేవింగ్స్ 25 రూపీస్. ఇన్కమ్ 20% పెరిగింది అంటే కొత్త ఇన్కమ్ ఎంత అవుతుంది? 120. అలాగే ఎక్స్పెండిచర్ కూడా 10% పెరిగింది. 10% పెరిగింది అంటే 110 by 100 ఇంటూ 75. అంతే కదా, ఎక్స్పెండిచర్ 75 కదా. సో 165 by 2. సో న్యూ సేవింగ్స్, న్యూ ఇన్కమ్ ఎంత? 120. 120 మైనస్ అతని ఎక్స్పెండిచర్ 165 by 2. సో 75 by 2. ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్, ఇంతకుముందు సేవింగ్స్ ఎంత? 25 కదా. 75 by 2 మైనస్ 25. సో
So 25/2. 25/2 percentage ఎంత? 50%. సేవింగ్స్ లో అంత. సేవింగ్స్ ఇంతకుముందు 25 కదా. Increase in savings 25/2. 25/2 multiplied by ఇంతకుముందు savings 25. 1/25 multiplied by 100. So increase 50%. So 21 example. The salary of a person was reduced by 10%. Salary 10% reduce అయింది, తగ్గింది. By what person should his reduced salary to be raised as to bring it par with his original salary? So original salary 100 rupees అనుకుందాం. Salary 10% reduce అయింది కాబట్టి న్యూ salary 90. So increase on 90 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 10. సో అది ఇంక్రీజ్ ఆన్ 100 అయితే సో 10/90 multiplied by 100. By what person should his reduced salary be raised so as to bring it to the original salary? మళ్ళీ ఒరిజినల్ శాలరీకి రావాలంటే ఎంత పర్సెంటేజ్ పెంచాలి? ఒరిజినల్ శాలరీ 100 అనుకుంటే న్యూ శాలరీ 90. ఎంత ఇంక్రీజ్ అయింది? 10. అంటే రెడ్యూస్ అయింది కాబట్టి అందులో ఎంత ఇంక్రీజ్ చేయాలి? 10/90 multiplied by 100. దాన్ని 11 1/9% కింద రాసుకోవచ్చు మనం, లేదా 100/9. 100/9 అంటే 11 1/9. Example 22. When the price for a product was decreased by 10%, the price 10% decrease చేసాము. The number sold increased by 30%. అమ్మాయి 30% పెరిగాయి. What is the effect on total revenue? ఒక వస్తువు మీద ప్రైస్ 10% తగ్గించాము, అమ్మే వస్తువులు మాత్రం 30% పెరిగాయి. సో ప్రొడక్ట్ 100 రూపీస్ అనుకుందాము, అలాగే ఒరిజినల్గా 100 పీసెస్ అమ్ముతాం అనుకుందాం ఒక్కొక్క వస్తువుని. సో మన రెవెన్యూ ఎంత? 100 × 100 10,000. సో కొత్త రెవెన్యూ ఎంత? ప్రైస్ 10% తగ్గించాం కదా, అంటే 90 రూపీస్ చొప్పున. కానీ వస్తువులు పెంచాం 30%. మనం 100 అనుకుంటే ఇంకో 30 పెరిగాయి, 130 అయ్యాయి. సో 90 × 130 11,700 కొత్తగా వచ్చే ఆదాయం. సో యాక్చువల్ రెవెన్యూ అండ్ కొత్తగా వచ్చిన రెవెన్యూ ఇంక్రీజ్ ఎంత? సో 1700 by 10,000 multiplied by 100. So new revenue is equal to 1176. Total revenue 10,000. 10,000 I mean 11,700 minus 10,000 1700. అర్థమైందా 1700 ఎలా వచ్చిందో? సో రెవెన్యూ పెరిగింది కదా. If the numerator of the fraction be increased by 15%, numerator of the fraction be increased by 15% and denominator is diminished by 8%. The value of the fraction is 15/16. Find the original fraction. So original fraction మనం x/y అనుకున్నాం. fraction అంటే x/y. న్యూమరేటర్ 15% పెరిగింది అంటే 115. 15% పెరగటం అంటే 115. డినామినేటర్ 8% తగ్గింది. 8% అంటే 100 లోంచి 8 తీసే 92. సో 115% of x by 92% of y is equal to 15/16. Solve this. 3/4 వస్తుంది. In a new budget, the price of kerosene oil rose by 25%. కొత్త బడ్జెట్లో కిరోసిన్ 25% పెరిగింది. By how much
percent must a person reduce his consumption so that his expenditure on it does not increase? కిరోసిన్ ప్రైస్ 25% పెరిగింది. అతను ఖర్చులు ఎంత తగ్గించుకోవాలి? కన్జంప్షన్ అంటే ఎంత కిరోసిన్ వాడటం తగ్గించుకుంటే అతని ఖర్చు అంతే ఉంటుంది. అంటే కిరోసిన్ మీద 200 ఖర్చు పెడుతున్నాడు అనుకుందాం, మరి ప్రైస్ 25% పెరిగింది కదా, ఆ ఖర్చు ఎంతైతే ఉంటుందో దాన్ని అలానే ఉంచాలి, కానీ అతను కిరోసిన్ వాడకాన్ని ఎంత తగ్గించుకోవాలి అది క్వశ్చన్. సో ఇక డైరెక్ట్ ఫార్ములా మనం చూసాం, స్టార్టింగ్లో ఇంపార్టెంట్ ఫార్ములా ఇచ్చాం కదా. సో R/100 + R multiplied by 100. సో 25/125. 20% అతను కన్జంప్షన్ వాడకం తగ్గించుకుంటే అతని ఖర్చు అలానే ఉంటుంది. Example 25. The population of a town is 1,76,400. If it increases at a rate of 5% per సంవత్సరానికి 5% చొప్పున జనాభా పెరుగుతుంది. What will be its population 2 years? 2 years తర్వాత ఎంత, 2 years ముందు ఎంత? డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. మనం స్టార్టింగ్ ఇచ్చాం కదా ఫార్ములా, జస్ట్ సబ్స్టిట్యూట్ ద థింగ్స్, యూ గెట్ ఆన్సర్. Example 26 and example 27, everything is of same. Example 26. The value of machine depreciates at the rate of 10% per annum. 10% కి తరుగుదల, ఒక మెషిన్ యొక్క తరుగుదల ఉంటుంది. దాని వాల్యూ 1,62,000. 2 years తర్వాత ఎంత, 2 years ముందు ఎంత? అలాగే ఎగ్జాంపుల్ 27. Example 28. If A earns 99/3% more than B, 99/3% more than B, B కన్నా 99/3% ఎక్కువ A సంపాదించినప్పుడు how much percent does B earn less than A? A కన్నా ఎంత తక్కువ B సంపాదిస్తున్నారు? So required percentage. Example 29. If A's salary is 20% less than B's salary, and A salary B కన్నా 20% తక్కువ, how much percent is B's salary more than A? A కన్నా ఎంత ఎక్కువ? So required percentages 20 multiplied by 100 by 100 minus 20. Example 30. How many kgs of pure salt must be added to 30 kg of 2-point solution of salt and water to increase it to 10% solution? 2% solution of salt and water. So 30 kg solution is equal to 2%. 20 by 100 కాదు, ఇది 2 by 100. 2 by 100. అక్కడ కరెక్షన్ చేసుకోండి. 2 by 100 multiplied by 30 అంటే 0.6 kg. So let x kg of pure salt be added అనుకుందాం. అప్పుడు 0.6 plus x by 30 plus x is equal to 10 by 100. To increase to 10% కదా, మనం ఎక్స్పాండ్ చేద్దాం. 60 plus 100x is equal to 300 plus 10x. So that is 8 by 3. 8 by 3 అంటే 2 by 3. See the last example. Due to reduction of 25/4% in the price of sugar, a man is able to buy 1 kg more for 120. Find the original and reduced rate of sugar. So original rate x per kg అనుకున్నాం. Reduced rate ఎంత రెడ్యూస్ అయింది? 25/4%. అంటే 100 minus 25/4 multiplied by 1 by 100x అంటే 15x by 16 per kg రెడ్యూస్ అయింది.
So a man is able to buy 1 kg more for 120. 120. Reduce ayinanta 15x by 16. So 120 by 15x by 16 minus 120 by x is equal to enta 1 kg kada 1. Now substitute it. So ఒకసారి మళ్ళీ చూడండి అక్కడ find the original and reduced rate of sugar. So reduced rate వచ్చేసి 15x by 16 per kg. Okay. So buy 1 kg more for 120. So 120 by 15x by 16 minus 120 by x is equal to 1. Substitute original rate వచ్చేసి 8. So reduced rate x value 8 substitute చేయండి 7.50 per kg. సో ఇలా మీరు అన్ని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి.